వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ అభివృద్ధికి సింగపూర్ సహకారం, మినిస్టర్ నారాయణ. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటూ పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న సీఎం 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భారత్లో ఫార్మాన్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40% తెలంగాణలోనే జరుగుతుందన్న ముఖ్యమంత్రి, ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాన్యూటికల్ బయోటెక్నాలజీ సంస్థలకు హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందన్నారు. Good afternoon, friends. My colleague, Minister Sridhar Babu Garu, Sri D.Yoga Rao, Chief Information and Digital Officer, and global team of Eli Lilly, industry leaders, ladies and gentlemen. Today marks a historic milestone in the journey of Telangana life sciences sector. Today's event is a clinching proof that in less than 20 months, my government vision and hard work have made Hyderabad the global GCC capital and hub. For this, I congratulate Minister Sridhar Babu Garu, Jayesh Ranjan, Sanjay Kumar, Shakti Nagappan, Ajit Reddy, and all officers who have made this happen. This is an important step towards achieving the Telangana Rising 2047 vision. Our plan is, we wanted to reach within 10 years $1 trillion economy. 2047, we wanted to reach $3 trillion economy. Government of India is focusing on 2047 for $30 trillion economy. I wanted to contribute from my state 10% of the Indian economy with your support. I welcome the leadership and all employees of Lilly. I thank all global investors and corporations for their continuing trust and support in Telangana. We are opening the new center of Lilly that will manage, lead and accelerate its global operations. వైసీపీ హయాంలో సింగపూర్తో దెబ్బతిన్న రాష్ట్ర సంబంధాల పునరుద్ధరణకే ఆ దేశ పర్యటనకు వెళ్లామని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఆ దేశ ప్రభుత్వం కూడా ఏపీ అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు వచ్చిందన్న నారాయణ, అక్కడి పెట్టుబడిదారులను విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించామని చెప్పారు. విజయవాడలో స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు నిర్వహించిన ఐఈసీ, బీసీసీ వర్క్ షాప్ కు మంత్రి నారాయణ, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి హాజరయ్యారు. అక్టోబర్ 2 నాటికి 85 లక్షల టన్నుల చెత్తను తీసేసే కార్యక్రమం పూర్తి చేస్తామన్న నారాయణ, అప్పటికి వచ్చే మరో 20 లక్షల టన్నుల చెత్తను డిసెంబర్ 31 నాటికి తీసేస్తామని చెప్పారు. రోజువారీ వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేసేందుకు ప్రాసెసింగ్ ప్లాంట్లను కూడా అక్టోబర్ 2 నాటికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1-to-1 తర్వాత మీటింగ్స్ పెట్టారు, డిస్కస్ చేశారు. వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని. ఈ లోపల కూడా వాళ్ళు వర్కౌట్ చేసుకురమ్మన్నారు. మన అధికారులకు కూడా, ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది.
టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇస్తాము, మిగతా దాంట్లో ఇవ్వము అనే విధంగా మంత్రి కూడా ప్రకటన చేశారని కామెంట్. అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో 1450 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు. అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తూ ఉన్నారు. అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను. అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా 2 days డిస్కస్ చేశారు. దాని మీద మా సిఆర్డే కమిషన్ని అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు. చేస్తే వాళ్ళు దాన్ని ఫర్దర్గా కరెస్పాండెన్స్ చేసి దాని ముందుకు పోవడం జరుగుతుంది. అంటే సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అండి. అంటే మా 2 రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను. 2 రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది అనేది. అంటే 2014-19లో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది. అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజబుల్ అని సపరేట్ చేస్తారు, సెగ్రిగేషన్. జనరల్ వేస్ట్, ఇంకోటి వచ్చి రీయూజబుల్ ప్లాస్టిక్ బాటిల్స్, అవి వాటిని కూడా స్టడీ చేస్తాం. యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 2 పెట్టామో అదేవిధంగా ఆ రాష్ట్రంలో 9000 టన్నులు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అని చేస్తున్నారు. అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక 6 ప్లాంట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్లో 2014-19లో ప్లాన్ చేసాం. అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకుపోతాం. అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి. ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్, అఫీషియల్ కరస్పాండెన్స్ జరగాల. అందుకని సిఆర్డే కమిషనర్కి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు. దాని మీద చేస్తే అంటే వెంటనే అయిపోగానే జరగదు, ఇట్ టేక్స్ టైం. ఆ టైం ప్రకారం ముందుకు పడుతుంది. చాలా థ్యాంక్ యూ. హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణ స్వీకారం చేశారు. తుహిన్ కుమార్ తో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. తుహిన్ కుమార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్ట మండలం కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. తుహిన్ కుమార్ విశాఖపట్నంలో పాఠశాల విద్య, కృష్ణా కళాశాలలో ఇంటర్ చదివారు. లాసెట్ లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ పొందిన తుహిన్ కుమార్ విశాఖ ఎన్వీఎం న్యాయ కళాశాల నుంచి 5 ఏళ్ల ఎల్ఎల్బి డిగ్రీ అందుకున్నారు. 1994 మార్చి 9న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. In exercise of the power conferred by Clause 1 of Article 224 of the Constitution of India, the President is pleased to appoint Sri Tuhin Kumar Gedela to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years, with effect from the date he assumed the charge of his office. His Excellence the Governor of Andhra Pradesh, as per GO RT number 255 Law LA and J SCM Department dated 3/8/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Sri Tuhin Kumar Gedela, Additional Judge Designate. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Sri Tuhin Kumar Gedela, who has been appointed as an additional judge of High Court of Andhra Pradesh, shall make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the 3rd schedule to the Constitution of India, before he enter upon his office. With the permission of my Lord, the Honorable the Chief Justice, may now I request Sri Tuhin Kumar Gedela. Pardon me, sir. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the warrant of appointment issued by Her Excellency the President of India, appoints Sri Tuhin Kumar Gedela
to be an additional judge of the High Court of Andhra Pradesh. High Court. By virtue of the power vested in me by clause 1 of the Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Tuhin Kumar Gedala to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years with effect from the date he assumed charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this first day of August in the year 2025, 10th Shravan 1947 Saka, in the 76th year of Republic of India. Signature President of India. I unquote. May I now request my Lord the Honorable the Chief Justice to administer the oath. వెంకటాచలంలోని కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ అరుణమ్మతో పాటు డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంట నిల్వ కోసం ఏఎంసీ ద్వారా గోదాముల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఎస్ వసూలు ద్వారా గత ఏడాది సర్వేపల్లి ఏఎంసీకి 2.30 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది రైతులే ఉండటం ఆందోళన కలిగించే అంశమని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా సరే రైతు ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సర్వేపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, వ్యవసాయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణమ్మ, అందరూ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫైనల్గా ఏంటంటే మార్కెట్ కమిటీ సెస్ కలెక్షన్స్ లాస్ట్ ఇయర్ 2,30,00,000 వచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గానికి 2,30,00,000 వచ్చింది. యాక్చువల్గా 2% లెక్కన వేసుకుంటే పుట్టికి 380 రూపాయలు అవుతుంది. అట్లీస్ట్ 1,00,000 పుట్లు అయితే 1,00,000 ఎకరాలు అయితే 4,00,000 పుట్లు వస్తుంది. దాని దామాషా వేసుకుంటే 2% అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ 15 కోట్ల చిల్లర రావాలి. అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు. బయట ఎంఎస్పీకి పోయినా, బయట మార్కెట్కి పోయినా ఆ 2% కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం 50% అన్నా రావాలి. 7-8 కోట్లు కూడా రాకుండా 2,30,00,000, 1,30,00,000, 1,60,00,000 ఇట్లా వస్తుంది. ఇప్పుడు 21-23 సంవత్సరం 1,60,01,00,000 వచ్చింది. 23-24 1,84,00,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ 2,30,00,000 వచ్చింది. ఇప్పుడు 10 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉండాలి. యాక్చువల్గా 10 మంది ఉండాలా, 8 వేకెన్సీలు ఉన్నాయి, అంటే ఉన్నాయి. అవన్నీ ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు 2,70,00,000 మేము మార్కెటింగ్ ఫండ్స్లో గ్రావెల్ రోడ్స్ అన్ని శాంక్షన్ చేసాం, ఇంకా అప్రూవల్ రాలేదు. ఇటువంటి రైతులకు సంబంధించి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటే రైతుల దగ్గర 2% కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాం. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మన టైంలో ఏంటంటే 14-19 మధ్య అక్కడ పొదలకూరులో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 47 కోట్లు ఉన్నాయి. నిమ్మకాయలు సేల్ చేసే కోట్లు. వాటికి కావాల్సిన కాంపౌండ్ వాల్, బిల్డింగ్స్, సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ చేయించాం. ఇందువల్ల రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే, ఎమ్మెల్యేలైనా, అధికారులైనా, మంత్రులైనా, ప్రభుత్వం అయినా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి ప్యాడీ, వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం మీద 25,000-30,000 ఎకరానికి మిగులుతుంది. అందుకంటే మిగలటం దేశంలో, రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాం. ఆత్మహత్యలు ఎవరు అంటే రైతులు. ఆ పరిస్థితి ఉంది. అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ శత్రువులు చేసే వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత మరోసారి వల్లవేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వాస్తవానికి సరే, ఈ మధ్యకాలంలో కేసీఆర్ వ్యతిరేకులు చాలా కుట్రలు చేస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు, చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు.
సరే దాన్ని మేము మా పద్ధతిలో మేము ఎదుర్కొంటూ ఉన్నాం, జరుగుతూ ఉంది. అయితే నన్ను కొంతమంది మిత్రులు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కవిత గారికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, మేము కేసీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు, కేటీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు మేము ఎప్పుడూ వారి గురించి చర్చ చేయలేదు. మేము చర్చ చేయని విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు, ఒక నిమిషం కూడా సమయం వేస్ట్ అని చెప్పిన నేను. దానికి సంబంధించి ఇవాళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడినట్టుగా నా దృష్టికి వచ్చింది. నేనేమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో పదే రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు ఎవరైతే కేసీఆర్ శత్రువులు, అడుగడుగునా కేసీఆర్ పైన విషం కక్కుతున్న వాళ్ళు ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. ఇది నా స్పందన. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని వారిని అడగాలి మీరు ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది మరి అనే విషయాన్ని వారిని అడగండి. దానికి ఎందుకంటే దానికి మేము బాధ్యులం కాదు. నేనేమంటున్నా, లేక మీరు ఎవరికి రాసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు ఎట్లా పోయింది అనే విషయాల్ని మీకు మాత్రమే తెలిసిన విషయం మరి మీరే చెప్పాలి. మీరు అడగాలి. అది వారిని అడగాల్సిన ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్నారు. అది నాకు సంబంధం లేదు ఆ ప్రశ్నతో. అది వారిని అడగండి మీరు. ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే భారత రాష్ట్ర సమితి సోదరులు ఎవరూ మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉందని ఆమె ఆరోపించారు. నల్గొండ జిల్లాలో మా పార్టీ ఓటమికి కారణమైన ఓ లిల్లీపుట్ నేత నా గురించి మాట్లాడతారా? కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు? మా నాన్న కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్ చేసింది ఎవరు అని కవిత అన్నారు. నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? వైసీపీకి బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూటమి నేతలు విసిరిన సవాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు వైఫల్యంగా మారాయని వారు అన్నారు. మీకు ధైర్యం ఉంటే స్థలం, సమయం చెప్పండి, మేమే అక్కడికి వస్తాం, బహిరంగ చర్చ చేద్దాం. దళితులపై అక్రమ కేసులు, భూముల లాక్కోవడం, మట్టి ఇసుక మాఫియా, వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. శాసనసభలో బండారు సత్యానందరావు చేసిన అభివృద్ధి పనులపై విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదు అంటూ ఘాటుగా స్పందించారు. కూటమి నేతలు ఈ సమావేశంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. వైసీపీ పాలనపై బహిరంగ చర్చకు మేము సిద్ధమంటూ మరోసారి స్పష్టం చేశారు. మీ మాజీ ఎమ్మెల్యేగా తీసుకురండి, మాకు తెలుసు, మేము చెప్పాలంటే చాలా ఉన్నాయి. బ్రాందీ షాపుల్లో ఓటాలు ఎవరికి ఉన్నాయి? గవర్నమెంట్ షాప్ కరెక్టే. బెల్ షాపులు ఆయాయంలో 100 రూపాయలు క్వార్టర్ ఉంటే 50 రూపాయలు బెల్ షాపులు వేసేవారు. ఈ బెల్ షాపులు మెయింటైన్ చేసిన ఎవరో వైసీపీ నాయకులు కదా. ఇవన్నీ రుజువులు ఉన్నాయి. ప్రతిదీ కూడా రుజువులతో నిరూపిస్తాం. రండి, చర్చకి రండి. ప్లేస్ మీరు నిర్ణయిస్తారా, మమ్మల్ని నిర్ణయిస్తారా? కాబట్టి దయచేసి ఒకరికొకరు బురద తెలుసుకుంటాం కాదు, వాస్తవాలు ఏమో గ్రహిస్తున్నారు. ఎన్ని ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు నమ్మి
మీ మీద నమ్మకం లేక మీకు 11 సీట్లతోనే కూర్చొని పెట్టారు. రేపు భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు వాళ్ళు ఎక్కడైనా డిపార్టీలు తెచ్చుకోగలరు, ఏ ఊళ్ళో అయినా సరే. మీరు అందరూ గ్రహించుకుని గొడవలు కాదు సమస్య, పేద ప్రజలకు ఏమో ఉపకారం చేయాలని మీరు సలహాలు ఇవ్వండి. మా నాయకులు పాటింటారు, మా ఎమ్మెల్యే గారు మేము దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడైనా సమస్య ఉండి మా సమస్య దృష్టికి తీసుకురండి. ఇప్పుడు మేము ఉన్నాం, పోలీస్ స్టేషన్లు ఎవరిని కూడా మేము ఇది మేనేజ్ చేయట్లేదు. డైరెక్ట్గా మీరు వెళ్తారు, అందరూ ప్రజలందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. మేము ఎవరికో రికమెండేషన్ చేయట్లేదు. మీకులాగా అసలు ఎప్పుడు కూడా టీడీపీ నాయకుల్ని డైరెక్ట్ ఎస్ఐ గారు చెప్పేవాడు, ఏమని చెప్పేవాడు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎత్తే కుదరదో టీడీపీ వాళ్ళని బోర్డు ఎట్టాడు మాకు. మేము అలా కాదు కదా, అందరికీ మా ఎమ్మెల్యే గారు ప్రియనెస్ ఇచ్చాడు. కక్ష సాధింపులు లేవు ఎమ్మెల్యే గారికి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలని కోరుకునే ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కూడా ఆయన మార్చలేదు. మీరు దయచేసి వ్యక్తిగత ఆరోపణలు మానేసి మన కొత్తపేట తాలూకా అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ, రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఎనీ టైం మా మెసేజ్ చూసి మీరు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేసినా సరే మేము బహిరంగ సాక్షికి వచ్చి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని కోరుకుంటున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో వృద్ధులకు పంపిణీ చేయవలసిన 16,62,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము వెల్ఫేర్ అసిస్టెంట్ కటారి మట్యరాజు నుండి దొంగలు దోచుకోవడంతో వెంటనే ముంచంగిపుట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 48 గంటల్లోనే చాకచక్యంగా ఛేదించి నగదుతో పాటు 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన 3 నిందితులు జోలాపుట్ వద్ద పెద్ద మొత్తంలో నగదు పంచుకుంటున్నట్లు ముంచంగిపుట్టు పోలీసులకు సమాచారం రావడంతో సిఐ బాల శ్రీనివాసరావు, ఎస్ఐ జె రామకృష్ణ కొన్ని బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15,62,000 రూపాయలు మరియు 3 సెల్ ఫోన్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన 3 ముద్దాయిలు సంతోష్ కుమార్, మహాపాత్ర, వికాస్ కోరా, స్విప్నిల్ గురేగా గుర్తించారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో నేరం చేసినట్లు అంగీకరించారు. ఈరోజు మీ అందరినీ ఇక్కడ పాడేరు హెడ్ క్వార్టర్స్కి పిలవడం ఉద్దేశం అనేది మీ అందరికీ తెలుసా, మనకి 31 జూలై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు 15,62,000 రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి. 1st of every month ఉన్న దీనికోసం తీసుకువెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని బయలు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం జరిగినాయి. మనకి సమాచారం వచ్చిన వెంటనే 3 టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన. ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం, రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం ఇంకా ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏమైనా ఉంటాయి వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ సంఘటన ఏమైనా జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ 100% రికవరీ మన తరఫున జరిగినాయి. 3 ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ 3 కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు. దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని, రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు. మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్, టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ 2 పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాబ్ చేయడం జరిగింది. సో ఈ 3 మనకి అరెస్ట్ చేసాం. ఈరోజు మీడియా బంధువుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుతం చేస్తున్నాం. అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా, మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ ఈ మొత్తం 15,62,000 రూపీస్ మీ సమక్షంలో చూపిస్తున్నాం. 3 కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి. ఈరోజు ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో కుంకి ఏనుగులు గస్తీ కాశాయి. 8 అడవి ఏనుగుల గుంపు టేకముంద గ్రామంలో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో కృష్ణ జయంత్, వినాయక్ అనే కుంకీలను శిక్షకులు ఆ వైపు తీసుకెళ్లారు. పంటల వైపు రాకుండా అడవి ఏనుగులను కుంకి ఏనుగులు దారి మళ్లించాయి. అడవి నుంచి వచ్చిన గుంపులో ఒక గున్న ఏనుగు ఉండటంతో వాటిని మళ్లించడం కాస్త కష్టమైందని పలమనేరు డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. 6-7 ఉన్నాయి.
ఇప్పకపోతే అది ఫ్రీగా వేస్తుంది పైన లూజ్ చేసుకో, లేకపోతే ఇది లూజ్ చెయ్యి, కడుపు మాత్రం లూజ్ జనాలు కూడా లెక్కేసుకోండి. ఇప్పుడు పైన కింద అందరు వీళ్ళు పైన ఉండేవాళ్ళు ముగ్గురు సార్, దాని కింద ఇద్దరు. కిరణ్ పోతున్నాడా సార్? విన్నావా? ఇంకా రాజశేఖర్ పోతున్నాడా? చిరంజీవి రూట్ తెలుసు, చిరంజీవి సురేష్ తెలుసు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.